అయిందా పట్నం నరేందర్ రెడ్డి? ఎందులో చేశారు? కలెక్టర్ పైన దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిరట. ఎవరైనా మాజీ ఎమ్మెల్యే కొడంగల్ ప్రధాన సూత్రధారి ఈయనే. ఎవడైతే ఆ సురేష్ బాబు అనే వ్యక్తి ఉన్నాడో ఈయనకు ప్రధాన అనుచరుడు. ఈ దాడి చేయాలనేది పక్కాగా ముందే ప్రీ ప్లాన్ చేసుకున్నారట. ప్రీ ప్లాన్ చేసుకొని కలెక్టర్ వచ్చిండు సార్ వచ్చిండు ఆ ఊరు దాటిండు, లోపలికి తీసుకుపోతున్నా, మాట్లాడుతున్నా, ఇట్లా 42 సార్లు పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడినట. పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడిన మళ్ళీ ఈయన కేటీఆర్కి ఫోన్లట. మళ్ళీ వెంటనే సార్ అంతా రెడీ అయితే సార్, మీరు చెప్పినట్టే నడుస్తుంది ఇడా అని. ఈ ప్రాజెక్టు చేపట్టింది ఎవరంటే ఈ ప్లాన్ అంతా అమలు చేసింది కేటీఆర్, పట్నం నరేందర్ రెడ్డి. ఇక మన కేటీఆర్ ప్రాజెక్టు తీసుకున్నాడంటే అది ఏ పార్టీ ఈ బయటపడుతుందో మన అందరికీ తెలిసిందే కదా. దాన్ని అదా పాతాలని తొక్కేయడమే. మనోడు ఫాలోఅప్ చేస్తాడు, ఫస్ట్ ఫాలోఅప్ చేసి మర్చిపోతాడు. ఎందుకు మర్చిపోతాడు అనేది మీరు ఆలోచించండి. మనోడు గుర్తుండే బేసిక్గా. సో అట్లా దీన్ని కూడా ఖతం చేసిండు, పార్టీని ఆగం చేసిండు. మొత్తానికి ఆ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్. ఇగో వికారాబాద్ కలెక్టర్ దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని హైదరాబాద్లోని కేబీఆర్ పార్కు దగ్గర వాకింగ్ చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారట. మనోడు ఏం తెలియనట్టు మళ్ళీ వాకింగ్ చేస్తున్నట్టు, ఇక్కడ ఏం తెలియనట్టు కేబీఆర్ పార్కులో షార్ట్ వేసుకొని వాకింగ్ చేస్తుంటే ఎత్తుకపోయారు. ఈయన ఏదో రైతుల కోసం కొట్లాడినట్టు ఈయన చేసిన అరాచకం మామూలా? లాస్ట్ 5 ఇయర్స్గా ఎన్ని కబ్జాలు అయినాయి, ఎన్ని కబ్జాలు, ఎన్ని కేసులు, ఎంత కథ. తోటలలోకి తీసుకుపోయి బెదిరించుడు, తోటలలోకి తీసుకుపోయి చంపేయడానికి ప్లాన్లు వేసుడు, వాళ్ళు తప్పించుకొని బయటకు వెళ్ళుడు, ఎన్ని కథలు ఈయన పడ్డాయి. ఈయన మళ్ళీ మరి నువ్వు వాకింగ్ ఏందా ఇవ్వాలా? నువ్వు ఆడికి పోవాలి కానీ లగచర్లకు పోయి అరెస్ట్ అవుతున్న రైతులకు అండగా నిలబడాలి. కానీ ఆడ వాళ్ళనేమో రాళ్ళని వేయించిండు, వాళ్ళు పాపం అరెస్ట్ అయ్యేమో జైళ్ళల్లో ఉన్నారు. ఈయనేమో మంచిగా ప్రశాంతంగా రాత్రి అంతా మంచిగా పండుకొని పొద్దుగాలు లేచి వాకింగ్ పోయిండట. నువ్వు ఏడుండాలా ఈ సమయంలో? ఏడుండాలా నువ్వు రైతుల పక్షపాతి అయితే, రైతుల కోసమే నువ్వు మాట్లాడేటట్టయితే నీ పార్టీని నేడుంచాలా అంటే మీరు తప్పుకున్నారు. దాడి చేయమని చెప్పిర్రు, వాళ్ళని ప్రొవోకేట్ చేసిరు, వాళ్ళు దాడి చేసేలాగా ప్రయత్నం చేసిరు, తప్పుకొని మార్నింగ్ వాక్ పోయినావు. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్పై లగచర్ల గ్రామస్తులు చేసిన దాడి వెనుక ఆయన కుట్ర పన్నినట్లు అనుమానాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. దాడిలో కీలక సూత్రధారిగా ఉన్న బీఆర్ఎస్ నేత సురేష్ ఆ రోజు నరేందర్ రెడ్డికి కాల్స్ చేసినట్టు గుర్తించారు. భోగమోని సురేష్ ఇంకా పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. కాల్ డేటా ఆధారంగా పోలీసులు పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించబోతున్నారు. ఫార్మాసిటీ భూసేకరణ ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన వికారాబాద్ కలెక్టర్, ఖడా స్పెషల్ ఆఫీసర్, ప్రభుత్వ అధికారులపైన కొందరు మూకుమ్మడిగా దాడి చేశారు. ఇలా రాసినట్టున్నారు కదా. ఇగో ఇక్కడ చాలా క్లియర్గా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా సురేష్ కొనసాగుతున్నాడని, దాడికి ముందు ఆ తర్వాత కూడా అతడి ఫోన్ నుంచి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు మాట్లాడినట్లు కాల్ డేటా రికార్డు ద్వారా గుర్తించారు. సిడిఆర్ తీసిరు బయటికి. దీనిపైన పట్నం నరేందర్ రెడ్డి స్పందిస్తూ సురేష్ తనకు ఫోన్ చేసిన విషయం వాస్తవమే, భూసేకరణకు వచ్చిన అధికారులతో శాంతంగా మాట్లాడాలని సూచించిన పార్టీ నేతలు, కార్యకర్తలు తనకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తే అన్నిసార్లు మాట్లాడతా. అబ్బా 42 సార్లు మాట్లాడితే ఎత్తిన నువ్వు ప్రపంచంలో ఏ లీడర్ ఉండడా? 42 సార్లు ఈయన నడుచుకుంటే మొత్తం విషయాలంతా బయటకు వస్తాయి. అరే 10 నెలలు అధికారం లేకపోతే భరించలేకపోతున్నారే మీరు. 10 నెలలే, 10-11 నెలలకే ఇప్పుడు ఎట్లా చేసన్నా మనం పవర్లోకి రావాలి, ఎట్లా చేసన్నా ఏం చేయాలా? ఇక్కడ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో రాళ్ళు అవి వేయిస్తే ఇక అది కొంచెం గట్టిగా పోతుంది అని కేటీఆర్ ప్లాన్ వేసిండు, బెడిసి కొట్టింది. కానీ ఇక్కడ నష్టపోయింది ఎవరు? అమాయక రైతులు. ఇష్యూ జెన్యూన్గా ఉన్నది, వాళ్ళ పోరాటం జెన్యూన్, రైతులు చేసే పోరాటం. కానీ దాన్ని వైలెన్స్ వైపుగా తీసుకెళ్ళి నాశనం చేశారు. వీళ్ళ భూములు లాగి ఆ రైతులకి ఇవ్వాలి. గవర్నమెంట్ ఒకవేళ అక్కడ ఇండస్ట్రీ తేవాలనుకుంటే ఇక వీళ్ళ భూములు గుంజి, వీళ్ళు కబ్జా చేసిన భూములు గుంజి వాళ్ళకి ఇవ్వాలా. అందుకే మేము గవర్నమెంట్ కూడా అడుగుతున్నాం. 1000 ఎకరాలు కబ్జా చేసినోడేమో వదిలేస్తున్నారు, పాపం పేద రైతుల భూములు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. చలో రియల్ ఎస్టేట్ మాఫియా కబ్జా చేసిన భూమిలో మీరు ఏదైనా ఇండస్ట్రీస్ తీసుకురావాలంటే పెట్టండి, ఫార్మా కాకుండా. ఆ ప్రయత్నం ఎందుకు చేయరు? మీరు ఫార్మా ఇండస్ట్రీనే పెట్టాలనుకుంటున్నారు కదా. కొన్ని 1000 ఎకరాల భూములు కబ్జా అయిన ఎమ్మెల్యేలు కబ్జాలు పెట్టిరు, వాళ్ళ సంపాదన అక్రమంగా సంపాదించిన సొమ్ముతో కొనుగోలు చేసిరు. చలో వాటిలో పెట్టండి. ఈ పేద ప్రజల భూములు ఎందుకు?
ఏమన్నా వీడియో వచ్చింది ఏమన్నా? ఈయన ఈ సురేష్ అనే ఇతనే 42 సార్లు మాట్లాడాడు. ఈయన నరేందర్ రెడ్డితో మాట్లాడడం, నరేందర్ రెడ్డి కేటీఆర్తో మాట్లాడడం, ఈ ప్లాను పక్కాగా అమలు చేశారు. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులందరూ వచ్చి, ఆ అరెస్ట్ అయిన వాళ్ళంతా వచ్చి కేటీఆర్ ఇంటి ముందు ధర్నా చేయాలి. అందుకే మేము గవర్నమెంట్ కూడా ఏమంటున్నాం, వాళ్ళు ఎవరో ప్రొవోకేట్ చేస్తే పాపం అమాయకులు, గిరిజనులు, తెలియని ప్రజలు, వాళ్ళ ఇష్యూ జెన్యూన్గా ఉన్నది, మీరు వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు. సో కాబట్టి ఎవరు ఏమీ ప్రమాదం జరగలేదు, ఏ ఇబ్బంది జరగలేదు, కాబట్టి వాళ్ళు ఏదో తెలవక తప్పు చేసి వాళ్ళని దయచేసి వదిలిపెట్టండి, వాళ్ళ మీద ఉన్న కేసులను విత్డ్రా చేసుకోండి. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయిందట. మీకు గుర్తులేదా నాయన? మీరు ఏకంగా గతంలో ఫోన్లు ట్యాపులు చేసే ఎవడోడు ఏం చేస్తున్నో తెలుసుకునేది. మీరు ఏకంగా జనరల్ కాల్లో మాట్లాడితే ఇష్యూ జరిగిన తర్వాత పోలీసుల కేసుని హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మీ కాల్ డేటా మొత్తం తీస్తారని తెలియదా? పట్నం నరేందర్ రెడ్డికి ఇంత తెలివి లేకుండా ఎమ్మెల్యే ఎట్లయినా ఆయన? కేటీఆర్ తలకాయ వాటి వీడియో నన్ను ఇరికిచ్చిండని, మరి అటు ఇటు పోయి నాకు చుట్టుకుంటట్టుందని.